హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది రియల్మీ 14 Pro Plus. యాక్చువల్గా రియల్మీ 14 Pro సిరీస్ లాంచ్ అయినప్పుడు మన ఛానల్లో నేను ఒక వీడియో పెట్టా, ఈ రియల్మీ 14 Pro సిరీస్ కొనొచ్చా లేదా అని జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను. అయితే ఆ ఒపీనియన్ వీడియోలో రియల్మీ 14 Pro మాత్రం అసలు వద్దు, బాలేదని చెప్పేశాను. కాకపోతే ఈ Pro Plusలో మాత్రం నాకు కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ నేను కొన్ని రివ్యూ చేయాలా వద్దా మీరు కామెంట్స్లో చెప్పండి అని ఆ వీడియోలో అడిగాను. అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ వీడియోకి. దానిలో 90% వరకు వద్దులే బ్రో, కొనబాకు, డబ్బులు వేస్ట్ అని చాలా కామెంట్స్ వచ్చినాయి. జస్ట్ ఒక 10-15 కామెంట్లో Pro Plus మాత్రం ట్రై చేయమని చెప్పారు. కాకపోతే నాకు ఈ Pro Plus మీద ఒక చిన్న హోప్ ఉంది. ఎందుకంటే రియల్మీ 12 Pro Plus లో నేను కెమెరాస్ చూసా కదా, చాలా బాగున్నాయి కెమెరాస్ ఆ ప్రైస్ కి. సో మేబీ దీనిలో కూడా బాగుంటాయేమో అనే ఉద్దేశంతో ఈ ఫోన్ నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నాను. అయితే నేను ఈ ఫోన్ యూజ్ చేసిన తర్వాత నా ఒపీనియన్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా విషయాల్లో నేను ఈ ఫోన్ తో బాగా ఇంప్రెస్ అయ్యాను, కానీ కొన్ని విషయాలు నాకు నచ్చలేదు కూడా. అసలు ఏంటి ఈ ఫోన్ లో అంత ఇంప్రెస్ చేసే ఫీచర్స్ ఏంటి, ఈ ఫోన్ లో ఏం బాగున్నాయి ఏం బాగాలేవు, అసలు ఈ ఫోన్ అందరికీ సెట్ అయ్యే ఫోన్ కాదు. దీనికంటూ ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రమే సెట్ అయ్యే ఫోన్ ఇది. అసలు ఎవరు ఆ టార్గెట్ ఆడియన్స్, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే, బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లో కేస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, ఫోన్ తో పాటు 80 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది, ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేస్ మాత్రం బ్లాక్ కేసు, ఇది అంత క్వాలిటీగా లేదు, అండ్ వేసినా కూడా ఫోన్ లుక్ డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళు కనీసం ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చినా అఫ్ కోర్స్ ఎల్లో కలర్ అయిపోతాయి, బట్ కొన్ని రోజులైనా యూజ్ చేసుకోవడానికి అది బాగుంటుంది. ఇది ఎందుకు వీళ్ళు బ్లాక్ కేసు తీసుకొస్తున్నా నాకు అర్థం కావట్లా. ఇదైతే కేసు బాగాలేదు. ఫస్ట్ థింగ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది మొత్తం మనకి 3 కలర్స్ లో వస్తుంది. గ్రే కలర్ ఉంటుంది, అది లెదర్ బ్యాక్ తో వస్తుంది, అండ్ పర్పుల్ కలర్ ఉంటుంది, అది గ్లాస్ బాడీతో ఓన్లీ ఇండియాలో ఒకటే తీసుకొచ్చారు ఈ కలర్. అండ్ మూడోది నా చేతిలో ఉండేది పర్ల్ వైట్, ఇది కూడా గ్లాస్ బాడీతోనే వస్తుంది. కాకపోతే ఇది కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ తో వస్తుంది. ఒకవేళ 16 degrees కన్నా తక్కువ టెంపరేచర్లోకి ఈ ఫోన్ వెళ్ళిందంటే బ్యాక్ ప్యానల్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అఫ్ కోర్స్ మన సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో అసలు 16 degrees లోపు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఇక్కడ తెలుగు వాళ్ళు నార్త్కి వెళ్ళి చదువుకుంటుంటారు కొంతమంది, లేదంటే ఫారెన్ వెళ్తుంటారు, అక్కడ కొంచెం కూల్గా ఉంటుంది కదా, అలాంటి టైమ్స్లో మాత్రం 16 degrees లోపు వచ్చినప్పుడు బ్యాక్ ప్యానల్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది నేను టెస్ట్ చేయడం కోసం ఐస్ వాటర్లో ఈ ఫోన్ ముంచాను. అఫ్ కోర్స్ ఇది IP69 రేటింగ్తో వస్తుంది కాబట్టి వాటర్లో దీన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే వాటర్లో డిప్ చేసి బాగా కూలింగ్ టెంపరేచర్ ఒక 9 degrees 10 degrees ఉంది. కూల్ వాటర్లో పెట్టినప్పుడు ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ అంతా కూడా కలర్ చేంజ్ అయింది. కొంచెం అంటే మొత్తం మారిపోదు, బ్లూ కలర్ లైన్స్ వస్తాయి అనమాట. ఒక రకంగా ఒక టెక్స్చర్ వస్తుంది, బ్లూ కలర్ టెక్స్చర్, చూడడానికి బాగుంది. కాకపోతే బయట తీసిన వెంటనే మళ్ళీ నార్మల్ టెంపరేచర్ రాగానే ఆ కలర్ పోద్ది అనమాట, ఎక్కువసేపు ఉండదు. అయితే ఇది అంత యూస్ఫుల్ ఫీచర్ అని అనుకోవట్లా, అందరికీ ఇది యూజ్ అవ్వదు, ఎందుకంటే దీన్ని వీళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గా అంత యూజ్ ఉండదు ఇది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, వాటర్లో పెట్టి తీసిన తర్వాత సెట్టింగ్స్ లో రియల్మీ ల్యాబ్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే వాటర్ రిజెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఒకసారి అది స్టార్ట్ చేస్తే కింద స్పీకర్స్ నుంచి వాటర్ పుష్ చేస్తుంది అనమాట. లోపల వాటర్ ఇరుక్కుపోయినా అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా వాటర్లో ఎప్పుడైనా ఫోన్ పెట్టారంటే మాత్రం ఈ వాటర్ రిజెక్ట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. అయితే ఫోన్ చాలా స్లిమ్ ఉంది, ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా లైట్ వెయిట్ ఉంది. వీళ్ళు యాక్చువల్గా 6000 mAh బ్యాటరీ వాడినా కూడా ఇది లిథియం అయన్ బ్యాటరీ, సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాదు, లిథియం అయన్ బ్యాటరీ అయినా కూడా చాలా స్లిమ్ తీసుకొచ్చారు ఫోన్. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. జస్ట్ 197 grams వెయిట్ ఉంది. ఓవరాల్ గా ఫార్మ్ ఫ్యాక్టర్ అయితే చాలా బాగుంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.83 inches 1.5K క్వాడ్ కో AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇది, అంటే మీకు కంప్లీట్ కర్వ్ ఉండదు, అట్లనే కంప్లీట్ ఫ్లాట్ ఉండదు, లిటిల్ బిట్ కొద్దిగా అలా కర్వ్ వచ్చిందా లేదా అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఈ క్వాడ్ కర్వ్ వల్ల ఏంటంటే మీకు బెజల్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి, ఎక్కువ స్క్రీన్ డిస్ప్లేనే కనిపిస్తుంది, చాలా బాగుంది. అయితే పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. ఏదైనా సినిమాలు చూస్తున్నా, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నా, పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, మంచి క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు. కాకపోతే బ్రైట్నెస్ దగ్గర నేను డిసప్పాయింట్ అయ్యాను. అది ఇండోర్ లో మాక్సిమం 930-940 nits వస్తుంది బ్రైట్నెస్. ఇండోర్ లో ఇది సఫిషియంటే, బట్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఇందులో యూట్యూబ్ లో HDR కంటెంట్ ప్లే అవ్వట్లా. నేను చాలాసార్లు టెస్ట్ చేశాను. HDR వీడియో ఆన్ చేయగానే మన ఫోన్ లో నైట్ మోడ్ ఆన్ చేస్తే ఎలా అవుతుంది, మొత్తం స్క్రీన్ అంతా వామ్ అయిపోతుంది కదా, కొంచెం ఎల్లో టింట్ వస్తుంది కదా, అలా అయిపోతుంది స్క్రీన్ అంతా. HDR వీడియో ప్లే చేసిన సేపు అలాగే ఉంది. HDR వీడియో క్లోజ్ చేయగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. HDR లో అయితే సమ్ ప్లేబ్యాక్ ఇష్యూ అయితే ఉంది, మేబీ అప్డేట్ లో సాల్వ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ HDR వీడియోస్ ప్లే చేస్తుంటే జస్ట్ 850 nits, మాక్సిమం 900 nits దాకా వెళ్తుంది, అంతకుమించి వెళ్ళట్లా. సరే, ఇష్యూ కాబట్టి పక్కన పెట్టేసేయండి. కమింగ్ టు పీక్ బ్రైట్నెస్, అవుట్డోర్ లో మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు రిజిస్టర్ అయిన పీక్ బ్రైట్నెస్ 975 nits పీక్ బ్రైట్నెస్ అంతే. వీళ్ళు క్లెయిమ్ చేయడం సన్లైట్ లో 1200 nits దాకా వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా అదే చాలా తక్కువ, బట్ ఇంకా తక్కువ వస్తుంది, జస్ట్ 975 nits. మహా అయితే 1000 దాకా వస్తుంది, అంతకుమించి రావట్లా. సో సన్లైట్ విజిబిలిటీ మాత్రం ఈ ఫోన్ అంత బాగాలేదు. మీరు మరీ సాయంత్రంగా సన్సెట్ అప్పుడు యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ మంచి ఎండ ఉన్నప్పుడు మాత్రం మీకు డిస్ప్లే అంత క్లియర్ గా కనిపించదు. అండ్ సౌండ్ ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది, పైన కింద 2 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. ఇది రియల్మీ కలర్ వాయిస్ కాబట్టి వాళ్ళు యూజ్ చేసే ఓ రియాలిటీ ఆడియో దాన్ని తీసుకొచ్చారు. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ డాల్బీ అట్మాస్ అయితే దీనిలో లేదు. కమింగ్ టు ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. యాక్చువల్గా ఆ ప్రైస్ లో 7+ Gen 3 లో వచ్చేస్తాయి. 7S Gen 3 కన్నా 7 Gen 3 కొంచెం పవర్ఫుల్, 7 Gen 3 కన్నా 7+ Gen 3 ఇంకా పవర్ఫుల్. 30,000 దగ్గర మనకి డైరెక్ట్ గా 7+ Gen 3 లో వచ్చేస్తుంటాయి, బట్ వీళ్ళు 7S Gen 3 తీసుకొచ్చారు. 7 Gen 3 కి 7S Gen 3 కి మేజర్ చేంజ్ ఉండదు, ఒక మహా
ఒక 10% డ్రాప్ ఉంటుంది. 7 Gen 3 2.63 GHz క్లాక్ స్పీడ్ లో రన్ అవుతుంటే ఈ 7S Gen 3 2.5 GHz క్లాక్ స్పీడ్ లో రన్ అవుతుంది. జస్ట్ ఆ ప్రైమరీ కోర్స్ మాత్రమే మారుద్ది, మిగతా కోర్స్ క్లాక్ స్పీడ్ అంతా ఒకటే అనమాట. ఇంచుమించుగా ఒక 10% తక్కువ 7 Gen 3 లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ అయితే. ANTU బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేసినప్పుడు 8,11,000 స్కోర్ చేసింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ రన్ చేసినప్పుడు 1 స్కోర్స్ సింగిల్ కోర్ లో 1200 దాకా వచ్చింది, మల్టీ కోర్ లో 3200 దాకా వచ్చింది. అండ్ CPU థ్రాటల్ టెస్ట్ చేసినప్పుడు CPU అయితే ఎక్కడ థ్రాటల్ అవ్వలేదు. అండ్ 3D బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు 98% స్టెబిలిటీ చూపించింది. ప్రాసెసర్ అయితే బాగా స్టేబుల్ గా ఉంది, స్కోర్ సైడ్ లో బాగానే పర్ఫార్మ్ చేసింది. సరే, కమింగ్ టు రియల్ టైమ్ పర్ఫార్మెన్స్, జనరల్ యూసేజ్ లో మీరు నార్మల్ గా ఫోన్ యూజ్ చేసేటప్పుడు కాల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ చూడడం, వాట్సాప్ యూజ్ చేయడం, క్యాజువల్ గా నేను ఫోన్ వాడతా, గేమ్స్ పెద్ద ఆన్ అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ ఈజీగా పని కానీ ఇచ్చేస్తుంది. రెగ్యులర్ టాస్క్ అని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, అసలు దానికి ప్రాబ్లమే లేదు. కాకపోతే గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం నేను BGMI ఆడాను. BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ ఉంది, అంటే 90 FPS సపోర్ట్ ఉంది. చాలా మంచి విషయం. 90 FPS లో మీరు BGMI ఆడుకోవచ్చు. అయితే గేమ్ ఆడుతున్నప్పుడు మరీ అంత దారుణంగా ఏం లేదు, బాగానే అనిపించింది. ఇక్కడ మేజర్ ల్యాగ్స్ కానీ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. కానీ మరీ హెవీగా 30,000 పెడుతున్నప్పుడు మీరు ఆ ప్రైస్ లో ఇంకా బెటర్ గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే గేమ్స్ ఆడిన వాళ్ళు ఈ ఫోన్ తీసుకోండి. గేమ్స్ ఆడే వాళ్ళైతే ఈ ఫోన్ మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అఫ్ కోర్స్ గేమ్స్ దీన్ని ఆడుకోవచ్చు, క్యాజువల్ గేమ్స్ ఆడుకోవచ్చు, బట్ ఒక రేంజ్ లో గేమ్స్ ఆడుతా అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ అంత సెట్ అవ్వదు. కాకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ అయితే కంట్రోల్లోనే ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు. కమింగ్ టు బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాదు, లిథియం అయన్ బ్యాటరీ. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అయితే ఈ ఛార్జర్ తో ఈ ఫోన్ ఛార్జ్ చేస్తే ఒక 20 minutes లో 50% ఛార్జ్ అవుతుంది, 45 minutes లో 90% ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు 50 to 55 minutes టైం పడుతుంది. అంటే మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీలో ఛార్జింగ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే మీకు ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, ఈ ఫోన్ నేను కొంచెం హెవీగా యూజ్ చేసా. 5G మీద, ఓన్లీ 5G మీద సిమ్ కార్డ్ వేసి వైఫై కనెక్ట్ చేయాలా, ఓన్లీ డేటా మీద రన్ చేస్తే నాకు అప్రాక్సిమేట్ గా 8 hours 45 minutes స్క్రీన్ టైం వచ్చింది, విత్ 12% బ్యాటరీ మిగిలింది. అంటే ఎట్ట కాదన్నా మీకు ఈజీగా 9 hours స్క్రీన్ టైం ఈజీగా వస్తుంది. అసలు నేను ఏమేమి యూజ్ చేస్తానో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. జనరల్గా మనం క్యాజువల్ గా ఏం యూజ్ చేస్తామో అయ్యే యూజ్ చేసా. ఈ బెంచ్ మార్క్స్ ఏమేమి రన్ చేయాలా, అయినా కూడా 9 hours స్క్రీన్ టైం వచ్చింది, వెరీ గుడ్ థింగ్. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ ఫిడ్జెట్ స్పిన్నర్ లాగా ఉంది కెమెరాస్. 3 కెమెరాస్ ఫిడ్జెట్ స్పిన్నర్ లాగా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఇచ్చున్నారు. 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, ఇది సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ మూడోది 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఈ 3 కెమెరాస్ కి మధ్యలో 3 ఫ్లాష్లు ఉంటాయి, ఈ ఫ్లాష్ గురించి నేను తర్వాత చెప్తాను. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. కమింగ్ టు వైడ్ యాంగిల్, ఈ వైడ్ యాంగిల్ అయితే అసలు దీని గురించి మాట్లాడుకుని కూడా వేస్ట్. డైరెక్ట్ లో చాలా వర్స్ట్ గా వస్తున్నాయి, నైట్ టైంలో అయితే అసలు అక్కడ మనిషి ఉండడం ఇట్లా చాలా వర్స్ట్ గా వస్తున్నాయి. అండ్ వైడ్ యాంగిల్ యూజ్ చేసి మీరు వీడియోలు తీయలేరు, ఓన్లీ ఫొటోస్ తీసుకోవచ్చు, అది అసలు యూజ్లెస్. కెమెరా పక్క తీసేయండి. సరే, కమింగ్ టు మెయిన్ కెమెరా, ఈ కెమెరాస్ యూజ్ చేసి మీరు 1x లో 2x లో 3x లో 6x లో 30x 60x 120x లో కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే 120x ఫొటోస్ అసలు ఏమాత్రం బాగాలేవు, మరి దారుణంగా ఉంది. జస్ట్ ఆ ఫోటోని క్రాప్ చేసి AI యూజ్ చేసి కొంచెం డీటెయిల్స్ యాడ్ చేసినట్టుంది, కానీ ఇది ట్రూ 120x జూమ్ అయితే కాదు. ఆఫ్ కోర్స్ 30,000 అది ఇవ్వడం ఎక్కువ, బట్ ఫోటోస్ అయితే అంత బాగా రావట్లా. మీకు 30x 60x వరకు ఓకే, కానీ 120x వెళ్తే మాత్రం మీకు ఫోటోస్ సరిగ్గా రావట్లా. అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మీరు 120x లో ఫోటోస్ తీస్తుంటే అక్కడ మీకు పైన ప్రివ్యూ చూపిస్తుంటుంది కదా, ఆ ప్రివ్యూ ఎటు వెళ్ళిపోతుంది. ఆ పైన గ్రిడ్ లో చూపించే ప్రివ్యూ వేరు, మీకు స్క్రీన్ మీద కనిపించేది వేరు, అది కరెక్ట్ గా రావట్లా, ఎటు వెళ్ళిపోతుంది వీడియో. సరే, ఈ 120x అనేది జస్ట్ మార్కెటింగ్ అనుకోండి, దీని గురించి పెద్దగా ఆలోచించొద్దు. కమింగ్ టు మెయిన్ కెమెరా, 1x ఫోటోస్ 2x ఫోటోస్ 3x ఫోటోస్ 6x ఫోటోస్ అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎక్సలెంట్ డీటెయిల్స్, జూమ్ చేస్తే డీటెయిల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. కమింగ్ టు పోర్ట్రేట్స్, 1x పోర్ట్రేట్స్ 2x పోర్ట్రేట్స్ 3x పోర్ట్రేట్స్ 3 కూడా అసలు కుమ్మోతలేస్తుంది. ఈ 3x పోర్ట్రేట్స్ అయితే నాకు తెగ నచ్చేసింది, చాలా బాగుంది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ డీటెయిల్స్, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ సైడ్ సన్లైట్ ఉంటే ఫొటోస్ వర్స్ట్ వస్తున్నాయి. మీకు OnePlus లో ఆల్రెడీ చెప్పాను ఫేస్ వైట్నింగ్ ఇష్యూ అని, ఫేస్ అంతా తెల్లగా అయిపోద్ది అనమాట, ఏదో పెయింట్ కొట్టినట్టు అయిపోద్ది. బ్యాక్ సైడ్ సన్లైట్ ఉంటే మాత్రం బెటర్, అలాంటి ఫొటోస్ అవాయిడ్ చేయండి. అదే మీరు లో లైటింగ్ లోకి వస్తే 1x బాగానే వస్తుంది, 2x సాఫ్ట్ అయిపోతుంది, 3x బాగా వస్తుంది, 6x సాఫ్ట్ అయిపోతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే 1x అనేది నార్మల్ ఫ్రేమింగ్, 2x అనేది డిజిటల్ జూమ్ అనమాట, 3x అనేది ఆప్టికల్ జూమ్, 6x డిజిటల్ జూమ్ అనమాట. సో డిజిటల్ జూమ్ చేసినప్పుడు జస్ట్ అది క్రాప్ అయినట్టు, అది నిజంగా జూమ్ వెళ్ళదు, జస్ట్ క్రాప్ చేసి డీటెయిల్స్ యాడ్ చేస్తుంది. సో ఈ 2x 6x మాత్రం అంత బాగా రావట్లా, బట్ 1x 3x ట్రూ ఆప్టికల్ జూమ్ కాబట్టి ఆ రెండు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా అంతే, 1x 2x 3x 2x బాగా సాఫ్ట్ అవుతుంది, 1x బాగా వస్తుంది, 3x ఇంకా బాగా వస్తుంది. కమింగ్ టు నైట్ టైం, నేను చెప్పినట్టే 1x బాగా వస్తుంది, 2x సాఫ్ట్ అయిపోతుంది, 3x బాగా వస్తుంది, 6x సాఫ్ట్ అయిపోతుంది బాగా. ఈ రెండింటిలోకి 3x నాకు బాగా నచ్చింది, డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x ఈ రెండు సాఫ్ట్ అయిపోతున్నాయి, 3x మాత్రం చాలా బాగా వస్తున్నాయి.
అసలు ఈ టెలిఫోటో కెమెరా ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తుంది. బట్ వెరీ లో లైట్ కండిషన్లోకి వచ్చేస్తే లైటింగ్ చాలా తక్కువ ఉంటే మీకు 1x ఫోటోస్ 2x ఫోటోస్ పర్లేదు బాగానే వస్తున్నాయి, కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి బట్ పర్లేదు బాగానే వస్తున్నాయి. అండ్ 3x 6x మాత్రం బాగా సాఫ్ట్ అయిపోతున్నాయి. 6x మరీ దారుణం, ఫుల్ సాఫ్ట్ వచ్చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x బాగానే ఉంది, 2x పర్లేదు, 3x బాగుంది. అండ్ నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. నైట్ మోడ్ ఆన్ చేస్తే కొంచెం బ్రైట్ చేస్తుంది, ఈవెన్ 1x లో కానీ 3x లో కానీ కొంచెం లిటిల్ బిట్ బ్రైట్ చేస్తుంది, వైట్ గా చేస్తుంది, బాగుంది, నో ప్రాబ్లం. అండ్ నైట్ టైంలో మీకు కెమెరాలో ఫిల్ లైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫిల్ లైట్ అంటే ఫ్లాషే, జస్ట్ బ్యాక్ సైడ్ మీకు 3 ఫ్లాష్లు వెలుగుతాయి. అదేంటంటే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, వామ్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే వామ్ అంటే మీకు మరి ఆరెంజ్ టోన్ వెళ్తుంది, మరి వైట్ టోన్కి వెళ్ళిపోద్ది. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. మీరు మరి ఎక్స్ట్రీమ్ లో లైట్లోకి వెళ్ళినప్పుడు ఆ సీన్ తగ్గట్టు మీరు ఫోటోస్ తీసుకోవచ్చు, లైటింగ్ అడ్జస్ట్ చేసుకొని. ఓకే, బాగానే ఉంది. కమింగ్ టు వీడియోస్, బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే కనిపిస్తుంది. 3x లో కూడా 4K 30 FPS సపోర్ట్ ఉంది. కాకపోతే 3x లో స్కిన్ టోన్స్ ఇంకా యాక్యురేట్ ఉన్నాయి, స్కిన్ టోన్స్ ఇంకా నీట్గా కనిపిస్తున్నాయి. 3x శాంపుల్ కూడా బాగుంది. కాకపోతే 6x మాత్రం బాగా స్ట్రగుల్ అవుతుంది, డీటెయిల్స్ అని తీసుకోవట్లా. 6x మీరు సైడ్ తీసేయండి. అండ్ 1080p 60 FPS లో మీరు స్టెబిలైజేషన్ వీడియోస్ తీసుకోవచ్చు. OIS EIS రెండు యాక్టివేట్ అవుతాయి. కాకపోతే ఆ ఫుటేజ్ మీకు మరి డార్క్ చీకటికి వచ్చేస్తుంది. 30 frames లో వచ్చినంత బ్రైట్నెస్ 60 frames రావట్లా, చాలా చీకటి వస్తుంది. అండ్ 1080p 30 FPS లో బొకే వీడియోస్ తీసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుద్ది. ఆ ఫుటేజ్ కూడా బాగానే ఉంది కానీ డీటెయిల్స్ అంతగా లేవు. కమింగ్ టు నైట్ టైం 4K 30 FPS శాంపుల్ చాలా బాగుంది, నీట్గా కనిపిస్తుంది అంతా. అండ్ 1080p 60 FPS మాత్రం ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది, ఫుల్ గ్రీన్స్ వచ్చేస్తున్నాయి. ఆ వీడియో అయితే అంత బాగాలేదు. అండ్ బొకే వీడియో 1080p 30 FPS కూడా అంత నీట్గా లేదు, ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది, డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయట్లా. బట్ 4K శాంపుల్ మాత్రం బాగుంది, 1080p శాంపుల్స్ అయితే బాగాలేవు. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. డైరెక్ట్ లో మీరు తీసిన ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎక్సలెంట్ వస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు, డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 4K 30 FPS సపోర్ట్ ఉంది. వీడియో అయితే చాలా బాగుంది, మేజర్ ఇష్యూ లేదు. కాకపోతే ఫ్రంట్ EIS స్టెబిలైజేషన్ ఉంది 1080p 30 FPS లో, అది మాత్రం కొంచెం జూమ్ అయిపోద్ది, డీటెయిల్స్ కూడా అంత తీసుకోవట్లా. ఆ ఫుటేజ్ అయితే పర్లేదు, ఓకే యావరేజ్ ఉంది. కాకపోతే బొకే వీడియో జనరల్ గా ఏ ఫోన్ లో అయినా చెక్ చేస్తే 1080p 30 FPS లో బొకే ఇస్తాడు. బట్ వీడు మరి 720p 30 FPS లో ఇచ్చారు బొకే. మొత్తం అసలు ఆ ఫుటేజ్ ఎప్పుడు మనం చిన్నప్పుడు యూజ్ చేస్తుంటాం 720p, వర్స్ట్ ఉంది. ఎంత బ్లర్ ఇచ్చినా ఆ 720p మనం ఆడబెట్టుకోలేం. బొకే వీడియోస్ అయితే బాగాలేవు ఫ్రంట్ కెమెరాలో. అండ్ కమింగ్ టు నైట్ టైం, ఫ్రంట్ కెమెరాలో ఫోటోస్ కానీ పోర్ట్రేట్స్ కానీ ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. బ్యాక్ కెమెరా ఇచ్చినంత డీటెయిల్స్ ఫ్రంట్ లో లేవు, ఆఫ్ కోర్స్ సెన్సార్ మారిపోద్ది కాబట్టి అంత డీటెయిల్స్ లేవు. ఆ ఫేస్ బాగా సాఫ్ట్ అయిపోతుంది. కొంచెం ఉన్న లైటింగ్ ఉంటే బాగానే వస్తున్నాయి, బట్ మరీ లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం మొత్తం ఫేస్ అంతా బాగా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ నైట్ టైం మీరు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు 4K 30 FPS ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది, వీడియో అంత పనికిరాదు. అండ్ స్టెబిలైజేషన్ 1080p 30 FPS చాలా దారుణంగా వస్తుంది, భయంకరమైన నాయిస్ తీసుకుంటుంది. అండ్ ఈవెన్ బొకే 720p 30 FPS దారుణం, మహాదారుణం, అసలు అది ఏడ పెట్టుకుని పనికిరాదు అనమాట, చెత్తలాగా వస్తుంది. ఇది కెమెరాస్ గురించి అయితే. ఓవరాల్ గా నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ HDR ఇష్యూ, బ్యాక్ సైడ్ సన్లైట్ ఉంటే ప్రాసెసింగ్ కరెక్ట్ లేదు, ఫేస్ అంతా తెల్లగా కొట్టేస్తుంది. అండ్ 120x జూమ్ ఫీచర్ వేస్ట్, దానివల్ల పెద్ద యూజ్ లేదు. అండ్ స్టెబిలైజేషన్ వీడియోస్ కొంచెం డార్క్ వస్తున్నాయి, చీకటికి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ప్రాసెసింగ్ ల్యాగ్. ఏదైనా ఫోటోస్ మీరు తీసారనుకోండి, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ వేస్తా, జస్ట్ మనం ఫోటోస్ తీసాం 1x 2x 3x ఫోటోలు తీసాక మనం ప్రివ్యూ చూస్తాం కదా, అసలు ఎలా వచ్చిన ఫోటోలు చూస్తాం కదా, అది ఓపెన్ చేస్తే అక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది, ఫోటోలు కనిపించట్లా. ఒక 20-30 seconds వెయిట్ చేస్తే ప్రాసెసింగ్ అయ్యి అక్కడ ఫోటో కనిపిస్తుంది. సో ఈ ప్రాసెసింగ్ ల్యాగ్ అయితే ఉంది, చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్ అవడానికి. మొత్తం AI యూజ్ చేస్తుంది, AIతో అంత ప్రాసెస్ చేస్తుంది. సో ఈ ప్రాసెసింగ్ ల్యాగ్ అనేది అంత లేకుండా ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తే బాగుంటుంది. ఇవి తప్పితే నాకు కెమెరాస్ లో మేజర్ నెగిటివ్స్ అయితే కనిపించలా. ఓవరాల్ గా కెమెరాస్ నాకు చాలా విషయాల్లో నచ్చినాయి. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అయితే ఈ ఫోన్ లో నాకు నచ్చని విషయం ఏంటంటే UI, భయంకరమైన ప్రీ ఇన్స్టాల్ యాప్స్. ఫోన్ మీరు బూట్ చేయగానే చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్, ఏవో గేమ్స్, అగోడా అంట, బ్లాక్ గేమ్స్ అంట, ఏవో ఇచ్చేసి ఉన్నాడు. గూగుల్ యాప్స్ చాలా ఇచ్చున్నాడు. సరే గూగుల్ యాప్స్ అన్నా యూజ్ చేస్తాం, బట్ ఈ పిచ్చి పిచ్చి యాప్స్ చాలా ఇచ్చున్నాడు. అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. అసలు సెటప్ చేసేటప్పుడే రికమెండెడ్ సర్వీసెస్ అని ఒకటి వస్తుంది, అవన్నీ ఆఫ్ చేసేయండి, మొత్తం ఆఫ్ చేసేసేయండి. అప్పుడే మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది. ఒకవేళ ఇవన్నీ ఆన్ చేశారంటే మాత్రం భయంకరమైన యాడ్లు వస్తుంటాయి, చిరాకు వస్తుంది అనమాట. మొత్తం ఆఫ్ చేసేయండి. సెటప్ చేసిన తర్వాత కూడా హాట్ గేమ్స్ అని, హాట్ యాప్స్ అని కొన్ని కనిపిస్తుంటాయి, దాన్ని లాంగ్ ప్రెస్ ఇచ్చి డిసేబుల్ చేసేయండి. అప్పుడు మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది. అండ్ దీనిలో NFC సపోర్ట్ లేదు, IP69 రేటింగ్తో వస్తుంది, వాటర్ జెట్స్ని కూడా సర్వే అవుతుంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది, ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తుంది, Realme UI 6.0తో వస్తుంది. అండ్ Google డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే డైలర్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని డిఫాల్ట్గా సెట్ చేసుకుంటే మీరు దాని నుంచి కాల్ రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. సరే ఓవరాల్గా ప్రైసింగ్ ఏంటి? 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. 8+ 128GB మోడల్, రూపాయి తక్కువ 30,000 తీసుకొచ్చారు. 8+ 256GB మోడల్, రూపాయి తక్కువ 32,000 తీసుకొచ్చారు. 12GB ర్యామ్ 256GB మోడల్, రూపాయి తక్కువ 35,000 తీసుకొచ్చారు. ఫస్ట్ 2 వేరియంట్స్కి 2,000 కార్డ్ ఆఫర్ ఉంది. బేస్ మోడల్ 27,999 28కి వస్తుంది. మధ్యలోది
29,999 30,000కి వస్తుంది. హై ఎండ్ మోడల్ మాత్రం 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. అది రూపాయి తక్కువ 31,000కి వస్తుంది. బేస్ మోడల్ 27,999 28,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ని కొనొచ్చా అంటే నేను చెప్పా కదా టార్గెట్ ఆడియన్స్ అని. దీనికంటూ కొంతమంది టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ఎవరికైతే డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ ఈ మూడే మెయిన్ ప్రియారిటీ. నేను పెద్దగా గేమ్స్ ఆడను, అసలు గేమ్సే ఆడను. ఎప్పుడైనా ఒకసారి చిన్న గేమ్స్ ఆడతా. నా గేమింగ్ ప్రిఫరెన్స్ లేదు. ఈ 3 బాగుండాలి, ఎస్పెషల్లీ కెమెరాస్ చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్లో. ఎందుకంటే మోటో H50 Pro ఉంది కాదనలా, కాకపోతే మోటో H50 Proలో బ్యాటరీ తక్కువ ఉంది. దీనిలో బ్యాటరీ కూడా చాలా ఎక్కువ ఉంది, బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ ఫోన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. గేమ్స్ పెద్ద ఆడిన వాళ్ళకి, కెమెరాస్ అండ్ బ్యాటరీ మెయిన్ ప్రియారిటీ అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ మంచి ఆప్షనే. 28,000 రూపాయలకైనా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. రేపు పొద్దున కార్డ్ ఆఫర్లు అయ్యి వచ్చి ఏదైనా సేల్స్ టైంలో 25 లోపు కూడా వస్తుంది ఈ ఫోన్. 25,000 రూపాయల లోపు ఈ ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. మోస్ట్లీ ఈ ఫోన్ అయితే బాగానే ఉంది. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.